రికార్డింగ్ ఆన్ చేశారా? ఫైన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. మనం ఏమేం టాపిక్స్ కవర్ చేసామో అవన్నీ కూడా కలర్ చేంజ్ చేయండి ఒకసారి. ఏమేం టాపిక్స్ అనేవి కవర్ చేసామో అవన్నీ చూసుకోవాలి మీరు. సో ఇవన్నీ కంప్లీటెడ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్, టేబుల్ డిస్ప్లే, పోస్టింగ్ టైప్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. పోస్టింగ్ టైప్స్ వరకు కంప్లీట్ అయినాయి. టికెట్స్ కూడా కంప్లీట్ అయింది. బ్లూ ప్రింట్ పేజెస్ కంప్లీటెడ్. టికెట్స్ 8th one, అది కాదు 7th one కాదు, 6th one అవ్వలేదు, 8th one. బ్లూ ప్రింట్ పేజెస్ ఓకే. వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ కూడా కంప్లీట్ చేసాం. వెండర్ డౌన్ పేమెంట్స్ అవ్వలేదు అనుకుంటా కదా? అవ్వలేదు. వెండర్ డౌన్ పేమెంట్స్ అవ్వలేదండి, సారీ. వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా చెక్ చేయండి ఏమేమి కంప్లీట్ అవ్వలేదో అవన్నీ కలర్ చేంజ్ చేసేయండి. సో ఈరోజు మనం ఎర్రర్స్ డిస్కస్ చేద్దాం. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పటివరకు కంప్లీట్ అయిన వాటిలో ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎట్లా చేయాలి? లాస్ట్ లో చూడండి, ఎర్రర్స్ రిజల్యూషన్ చూడండి లాస్ట్ లో. కొంచెం ఎంత డౌన్ కాదు, ఇంకా పైనే ఉంటుంది. SLA S4 HANA changes 35 completed. SLA 43 completed. ఓకే, సరే చూడండి కొన్ని ఎర్రర్స్ డిస్కస్ చేద్దాము. మీకు ఇక్కడ అక్కడ ఎర్రర్స్ కి సంబంధించిన ఒకటి ఉంటుంది, 25 ఎర్రర్స్ ఎక్కడ ఉంటుంది. ఓకే ఫైన్, ఇలా ఉంచండి. సరే, సో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ కంప్లీట్ చేసాం. ఇంకా ఉంది, చాలా ఉంటుంది వాటికి సంబంధించింది. సో కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. ఎర్రర్స్ వస్తే ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేది చూద్దామండి. ఓకేనా? 1 minute. నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు ఆల్రెడీ ఎర్రర్స్ కి సంబంధించిన వీడియోస్ ఇచ్చేసాను. 17 వీడియోస్ నేను ఫార్వర్డ్ చేశాను, అవి చూడండి. వాటిలో చాలా ఉన్నాయి, బట్ నేను ఒక షీట్ ప్రిపేర్ చేశాను. ఆ షీట్ ఇస్తాను చూడండి చాట్ బాక్స్ లో. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ అనేవి రిజల్యూషన్ చేయాలి. ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది నేర్చుకోవాలండి సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో సర్వే అవ్వాలంటే. సో నేను మీకు ఆల్మోస్ట్ 17 వీడియోస్ ఇచ్చాను. 17 వీడియోస్ లో ఎర్రర్స్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఐ మీన్
ఒక 30 to 40 ఎర్రర్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో ఇంకా కొన్ని అడిషనల్ ఇక్కడ చెప్తున్నాను కొంచెం చూడండి. ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది చూడండి. నో అమౌంట్ టోలరెన్స్, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎర్రర్ వస్తే ఏం చేయాలి, మనం ఎర్రర్ పైన డబల్ క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 2 లైన్స్ విత్ మెసేజ్ నెంబర్ తో పాటు కాపీ చేయాలి. మెసేజ్ నెంబర్ తో పాటు కాపీ చేయాలి. మెసేజ్ నెంబర్ తో పాటు కాపీ చేసి దాన్ని గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది 99% దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే ఓన్గా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లా అనమాట. సో ఇక్కడ ఏముంది ఎర్రర్ చూడండి, లాస్ట్ లో ఉంది నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. ఇది ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఎక్కడ అది వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం FB60 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఎగ్జాంపుల్ ఇట్లా ఎర్రర్ వచ్చింది. ఇలా వస్తే మీనింగ్ ఏంటి, మనకి ఒక్కొక్కసారి టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకుండా ఎంట్రీస్ పోస్ట్ చేసినా లేదంటే టోలరెన్స్ గ్రూప్ డిలీట్ అయిపోయినా కూడా సేమ్ ఎర్రర్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది ఎర్రర్. అప్పుడు ఏం చేస్తాము, డౌన్కి వెళ్ళండి. సో ఈ ఎర్రర్ వస్తే ఎలా చేయాలో చూడండి. మీరు ఒక 20 ఎర్రర్స్ నేర్చుకోవాలి. ఎర్రర్ చూసిన వెంటనే చేసేయాలి, అలా ఉండాలి. 20 to 30 ఎర్రర్స్. సో దానికోసం ఇస్తున్నాను అనమాట. మీకు అర్థం అవ్వట్లేదు అనుకోకండి, అర్థమైన అవ్వకపోయినా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాల్సిందే, నేర్చుకోవాల్సింది. ఇది టోలరెన్స్ గ్రూప్ ఎర్రర్ అంటారు. ఇది టోలరెన్స్ ఎర్రర్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తాము, OB83 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వెళ్ళి మనము న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఒక టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. OB83 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాం. OB83 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి న్యూ ఎంట్రీకి వెళ్తాం. న్యూ ఎంట్రీ ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, డౌన్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళిపోయి మనం టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, వెండర్ కి అండ్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఈ టోలరెన్స్ గ్రూప్ దేనికి క్రియేట్ చేసాము, వెండర్ కి అప్లైబుల్ అవుతుందని చెప్పాను మీ క్లాస్ లో. వెండర్ కి అప్లైబుల్ అవుతుంది, కస్టమర్ కి కూడా అప్లైబుల్ అవుతుంది, బోత్ రెండింటికి అప్లైబుల్ అవుతుంది. ఓకే, సో ఇదన్నమాట. ఈ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి సేవ్ చేసాం అనుకోండి, మనకు నెక్స్ట్ ఎర్రర్ అనేది కనిపించదు. నో అమౌంట్, ఎర్రర్ నేమ్ ఏముంది, నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకపోవటం వల్ల లేదంటే డేటా మిస్ అయినా కూడా మనకి ఈ విధంగా ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఎర్రర్, ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము మళ్ళీ ఆ టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎర్రర్, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్. సో వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, వెండర్ కి పేమెంట్ చేస్తున్నాం. వెండర్ కి పేమెంట్ చేసినప్పుడు కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్ ఎర్రర్ నంబర్ అని చూస్తే లాస్ట్ లో టేబుల్ నేమ్ కనిపిస్తుంది, T043G అంటున్నాడు. T043G. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, మీరు పంచేయండి, SAP ఓపెన్ చేయండి, డైరెక్ట్ SAP సర్వర్ లో చూద్దాము. ఇంతకు ముందు OB83కి వెళ్ళాలి కదా, ఇక్కడ చూద్దాం, డైరెక్ట్ గా వెళ్దాం. ఫస్ట్ ఎర్రర్ వస్తే SAP సర్వర్ లో చూద్దాం డైరెక్ట్ గా. ఎర్రర్స్ అనేవి మీకు మాక్సిమం నేను ఒక 30 to 40 ఎర్రర్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేశానండి. అదే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పలేము, డిఫరెంట్ వేస్ లో కూడా ఎర్రర్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. అవి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా చేయాలి అంతే. OB83 పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేసి యాక్చువల్గా మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, న్యూ ఎంట్రీకి వెళ్తాం. సో మనం న్యూ ఎంట్రీకి వెళ్ళట్లేదు, ఎందువల్ల ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి న్యూ ఎంట్రీకి వెళ్తున్నాం. ఆల్రెడీ క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం కాబట్టి, సారీ కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి పొజిషన్కి వెళ్ళి చూస్తున్నాం. డబుల్ క్లిక్ చేయండి మీ టోలరెన్స్ గ్రూప్ పైన. సో ఇవి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సేవ్ చేస్తే
మనకి ఏమైతే ఎర్రర్ చూసామో ఆ ఎర్రర్ అనేది కనిపించదు. అది ఎవరైనా నీటిలో ఉండండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ వన్ అన్నమాట. ఈ సెకండ్ వన్ చూడండి, సెకండ్ ఎర్రర్ చూడండి ఇది. ఓకే, సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏముంది ఇక్కడ? ది ఎంట్రీ లాస్ట్ లో చూడండి, ఎర్రర్ రెడ్ కలర్ లో వస్తుంది కదా, ది ఎంట్రీ KCH3. KCH3 అంటే కంపెనీ కోడ్ అండి. ఇది మిస్సింగ్ ది టేబుల్ T043G. T043G. సో ఇది ఒక ఎర్రర్ అనమాట. సో వెండార్ కి పేమెంట్ చేస్తున్నాం, వెండార్ కి పేమెంట్ చేస్తున్నప్పుడు ఇట్లా వస్తుంది ఒక్కోసారి ఎర్రర్. సో ఎర్రర్ ఎందువల్ల వస్తుంది? ఇది మీరు వెండార్ క్రియేట్ చేసినా లేదంటే కస్టమర్ క్రియేట్ చేసినా కస్టమర్ మాస్టర్ డేటాకి టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇట్లా వస్తుంది. ఎగ్జాంపుల్ వెళ్ళండి, XK01 వెండార్ చేంజ్, XK02 వెండార్ చేంజ్. XK02కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ పైన వెండార్ తీసుకోండి. కంపెనీ కోడ్ ఇచ్చింది, వేరే చోట క్లిక్ చేయండి. పైన వెండార్ తీసుకోండి. వెండార్స్ క్రియేట్ చేయాలండి, ఒక 5 to 10 వెండార్స్ క్రియేట్ చేయాలి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి. మనం ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటున్నాము? టోలరెన్స్ గ్రూప్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? వెండార్ మాస్టర్లో పేమెంట్ ట్రాన్సాక్షన్ కంపెనీ కోడ్ డేటా లెవెల్లో వెళ్ళండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారా టోలరెన్స్ గ్రూప్ అని చూసారా? సెకండ్ స్టెప్ రైట్ సైడ్ టోలరెన్స్ గ్రూప్. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఎవరు కొంతమంది మర్చిపోతుంటారు కాన్ఫిగరేషన్ చేసే టైంలో, అంటే వెండార్ క్రియేట్ చేసే టైంలో. S/4HANAలో BP అంటారు వెండార్ నేమ్, BP. సో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో, వెండార్ క్రియేట్ చేసే టైంలో టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఏమైతే ఎర్రర్ చూసామో ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఇచ్చేసి సేవ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. కస్టమర్కి ఇవ్వకపోయినా సేమ్ ఎర్రర్, కస్టమర్ కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది. మీరు కస్టమర్ మాస్టర్ డేటాలు ఇవ్వలేదు అనుకోండి, టోలరెన్స్ గ్రూప్ సేమ్ ఎర్రర్ వస్తుంది. వెండర్కైనా కస్టమర్కైనా సరే సేమ్ ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి వెండర్ క్రియేట్ చేసినా కస్టమర్ క్రియేట్ చేసినా టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి, ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు XK02లోకి వచ్చి ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి, అసైన్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇది వెండర్కి. కస్టమర్ చేంజ్ కోడ్ ఏంటి? XD02 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. వెండర్ క్రియేషన్ లో మీరు టోలరెన్స్ గ్రూప్ ఇవ్వకపోతే జస్ట్ మనం చూసాం కదా, ఆ ఎర్రర్ వస్తుంది. కస్టమర్ తీసుకొని డ్రాప్ డౌన్ చేసి కంపెనీ కోడ్ ఉంది కింద, కంపెనీ కోడ్ ఉండాలి. కంటిన్యూ చేయండి. కస్టమర్ మాస్టర్ డేటాలో ఇక్కడ కనిపించేదంతా కూడా కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కనిపిస్తుంది కస్టమర్ నేమ్, స్ట్రీట్, కస్టమర్ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, అవన్నీ ఇక్కడ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్ళాలి. వెళ్ళండి, కంపెనీ కోడ్ డేటా పైన కనిపిస్తుంది. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళాలి. చూసారా? ఇది ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఉంది. ఒకవేళ మీరు టోలరెన్స్ గ్రూప్ ఇవ్వకపోతే సేమ్ ఎర్రర్, మనం ఇప్పుడు ఏమైతే ఎర్రర్ చూసామో అదే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అనేది మీరు చేసే మిస్టేక్ని బట్టి వస్తుంది మాక్సిమం. కాబట్టి స్టాండర్డ్ గా మనం ఏమైతే నేర్చుకుంటున్నామో అది ప్రాపర్ గా ఫాలో అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ గా వచ్చే ఎర్రర్సే. మీకు ఎర్రర్స్ వస్తే ఎలా రెసొల్యూషన్ చేయాలో కూడా చెప్పాను. ఎర్రర్ పైన క్లిక్ చేసి ఒక విండో ఓపెన్ అవుతుంది. సో మొత్తం చదివితే మీకు క్లారిటీ వస్తుంది. లేదంటే ఫస్ట్ టూ లైన్స్ కాపీ చేసి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, లేదంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, సో టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి, వెండర్ మాస్టర్ కైనా కస్టమర్ మాస్టర్ కైనా. అసైన్ చేయకపోతే ఏం ఎర్రర్ వస్తుంది? ఇప్పుడు చూసాం కదా, సేమ్ ఎర్రర్ కనిపిస్తుంది. అది వెళ్ళండి.
వెళ్ళారా? షీట్ ఓపెన్ చేయండి. అది ఇక్కడ కనిపించే ఎర్రర్ వస్తే కనుక నేను చెప్పాను కదా, సేమ్ వెండార్కి వచ్చినా కస్టమర్కి వచ్చినా, వెండార్కి వస్తే వెండార్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వస్తే XK02కి వెళ్ళాలి. వెండార్ మాస్టర్లో టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. కస్టమర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వస్తే XD02కి వెళ్ళాలి. XD02 వెండర్కి వస్తే XK02, కస్టమర్కి వస్తే XD02కి వెళ్ళి చేంజ్ చేసుకుంటాం. ఓకే రైట్. లేదంటే FK02కి వెళ్ళినా కూడా ఒకటే సేమ్. FKతో స్టార్ట్ అయితే మీనింగ్ ఏంటి? FIకి సంబంధించిన టీ కోడ్స్, Xతో స్టార్ట్ అయితే SD కి సంబంధించిన టీ కోడ్స్. FK02లో కూడా వెళ్ళొచ్చు, సేమ్ ప్రాసెస్, ఏదైనా ఒకటి. నెక్స్ట్ వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇప్పుడు మనం చేసాం కదా సేమ్ ప్రాసెస్ అనమాట. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూసారు టోలరెన్స్ గ్రూప్ రౌండ్ అప్ చేస్తుంది. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు అనుకోండి, సేమ్ ఎర్రర్ ఫామ్ అవుతుంది. సేమ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది టోలరెన్స్ గ్రూప్ ఇవ్వకపోతే, గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్లోబల్ కంపెనీ RAJU is not supported అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు నాట్ సపోర్టెడ్ అని వస్తే కనుక ఆ పర్టికులర్ డేటా అనేది కరెక్ట్ అయినట్లు. గ్లోబల్ కంపెనీ RAJUG is not supported, లేదంటే గ్లోబల్ కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్. ఏదన్నా ఒక కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్ గా నాట్ సపోర్టెడ్ అని వస్తే కనుక మీనింగ్ ఏంటి? ఆ పర్టికులర్, కొంచెం డౌన్కి వెళ్ళండి, ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ మిస్ అయినట్టు. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఏమన్నా ఎర్రర్ ఏముంది చూడండి. గ్లోబల్ కంపెనీ RAJUG is not supported, నాట్ సపోర్టెడ్ అని ఉంది. కంపెనీ అనమాట. ఇక్కడ OX15 ఇవ్వాలి, యాక్చువల్గా OX02 రాంగ్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. OX15 OX15కి వెళ్ళండి. OX15. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంటుంది. మీ కంపెనీ కోడ్ ఎవరైనా బై మిస్టేక్ లో డిలీట్ అయింది అనుకోండి, మనకు సేమ్ ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా డెమో సర్వర్లోనే వస్తాయి ఇట్లాంటివి. మాక్సిమం మీకు ప్రాజెక్ట్స్ లో అయితే కనిపించవు. సో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం క్రియేట్ చేశారు? మీరు మర్చిపోయినట్లున్నారు. సో ఓకే, మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ మర్చిపోయారు. పోలోనా? ఓకే సరే, పోలో అనుకుందాం మీది. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది మిస్ అయిపోయింది అనుకుందాం, డిలీట్ అయిపోయింది బై మిస్టేక్ లో. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ కంపెనీ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏ కంపెనీ అయితే మిస్ అయిందో దాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తాం, అంతే. న్యూ ఎంట్రీలోకి వెళ్ళిపోయి క్రియేట్ చేస్తాం. సో మీకు ఎర్రర్ ఏమని వచ్చింది? షీట్ ఓపెన్ చేయండి. గ్లోబల్ కంపెనీ RAJUG ఈజ్ నాట్ సపోర్టెడ్. RAJUG అక్కడ OX15 ఉండాలండి, OX02 కాదు. ఓకే, RAJUG ఈజ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది. అంటే గ్లోబల్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది మిస్ అయిందంట సిస్టమ్ లో. సో మళ్ళీ క్రియేట్ చేస్తే ఆ ఎర్రర్ అనేది సెట్ అయిపోద్ది. వెళ్ళండి ఒకసారి. సో మనకి ఇది మిస్ అయింది కాబట్టి ఏం చేస్తాము? OX15కి వచ్చాం, న్యూ ఎంట్రీకి వెళ్తాం. వెళ్ళండి. ఇక్కడ ఏం మిస్ అయింది మనకి? RAJUG ఎగ్జాంపుల్ ఇవ్వండి. 1 minute.
చూడండి RAJUG అని మిస్ అయింది కాబట్టి మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఏమైతే మనం మిస్ చేసామో అది మళ్ళీ ఇవ్వటమే, అంతే. ఇస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్దండి, ఇంకేం లేదు. ఓకేనా? అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది మీకు. కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఏంటి? వెళ్ళండి OX02కి వెళ్ళండి, /n OX02 /n OX02. సో మీ కంపెనీ కోడ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చింది, ఏం చేస్తారు? సో ఇక్కడ మన ఇన్వెంటరీకి వెళ్ళాలి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఓ పంచి ఇన్వెంటరీకి వెళ్తాం. వెళ్ళండి. మన కంపెనీ కోడ్ ఏంటి? PO11 ఎగ్జాంపుల్. అంటే మళ్ళీ క్రియేట్ చేస్తాం. సో మిగిలిన పారామీటర్స్ అన్ని సేమ్ యాసిడ్ గా ఉంటాయి, రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఇది ఒకటే మిస్ అయింది కాబట్టి ఆ ఒకటి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. PO11 అనేది మన కంపెనీ కోడ్, నాట్ సపోర్టెడ్ అని వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి? అది సర్వర్ లో అవైలబుల్ లేదని అర్థం. ఈ డెమో సర్వర్ లో ఎవరన్నా చేంజెస్ చేయొచ్చు, డిలీట్ అవుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం కొత్తగా ఫ్రెష్ గా క్రియేట్ చేస్తాం. అది క్లియర్ అర్థమైందా? నాట్ సపోర్టెడ్ అని వస్తే ఏ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అయితే సపోర్టెడ్ నాట్ సపోర్టెడ్ అని వచ్చిందో అది మళ్ళీ క్రియేట్ చేయండి, అయిపోతుంది. ఎర్రర్ అనేది కనిపించదు. క్లియరా? క్లియరా కదా? Yes sir, clear sir. Yes sir. నెక్స్ట్ పాయింట్. మీకు యాక్చువల్గా ఎర్రర్స్ వీడియోస్ ఇచ్చాను, అవన్నీ కవర్ అవుతాయి అక్కడ, బట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. తర్వాత చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఏముంది? వెండర్ నంబర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ది కంపెనీ కోడ్. చూడండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, వెళ్ళండి ఒకసారి. వెండర్ నంబర్ 86103 రెడ్ లో ఉంది, చూడండి రెడ్ కలర్ లో ఉంది. నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే మీ కంపెనీ కోడ్ కి సంబంధించింది కాదంట. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తాడు సర్వీస్ నౌ టూల్లో. సో ఇలా వస్తుంది, వాడు ఏం చేస్తాడు? టికెట్ రేట్ చేసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది చూసిన వెంటనే ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా చూడాలి. ఎండ్ యూజర్స్ కి నాలెడ్జ్ ఏముండదు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఒక అకౌంటెంట్ అనుకోవచ్చు, అకౌంటెంట్ అని చెప్పొచ్చు, లేదంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అని కూడా చెప్తారు, డేటా ఎంట్రీ చేసేవాళ్ళు అని కూడా అనుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు? అంత నాలెడ్జ్ ఉండదు ఒక్కోసారి ఫ్రెషర్ గా వస్తే. సో ప్రాపర్ గా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ SAPలోకి వెళ్ళండి, FB60కి వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ DE11 మీదేనా? మీరు కాదనుకుందాం. వెయిట్ చూడండి, ఓపెన్ చేయండి. వెయిట్ చేంజ్ చేయకండి. డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ డ్రాప్ డౌన్ చేయండి. ఓపెన్ చేయండి. DE వెయిట్ అలా కాదు, బ్యాక్ వెళ్ళండి. వెండర్ డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. ఇక్కడ మీ కంపెనీ కోడ్ తీసేయండి, కంపెనీ కోడ్ తీసేయండి, DE11 తీసేయండి కంపెనీ కోడ్. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ కనిపించదు. కంటిన్యూ చేయండి. ఏదైనా ఒకటి తీసుకోండి, ఇక్కడ ఎనీ వెండర్ తీసుకొని చెప్తాను. ఫస్ట్ వన్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. ఇవి మీ వెండర్స్ కాదు, వేరే వాళ్ళ వెండర్స్. అంటే సర్వర్ లో ఉన్న వెండర్స్ అన్ని వచ్చినాయి కదా, ఏదో ఒకటి తీసుకున్నాం, ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, ఏమొద్దు. ఎంటర్ చేయండి, డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చూడండి ఏమని వచ్చిందో? వెండర్ TPL100 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసే టైంలో మీ కంపెనీ కోడ్కి సంబంధించిన వెండర్సే తీసుకోవాలి. లేదంటే మీరు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కస్టమర్స్నే తీసుకోవాలి.
మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్సే తీసుకోవాలి. సో అంటే మీకు సంబంధించినవి కాకుండా, ఐ మీన్ మీ కంపెనీ కోడ్ కి సంబంధించినవి కాకుండా వేరే కంపెనీ కోడ్ కి సంబంధించినవి తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేసేస్తాడు. అంటే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండర్ కాదు ఇది, వేరే కంపెనీ కోడ్, వన్ మోర్ కంపెనీ కోడ్ కి యాక్సెప్ట్ చేయదు కదా. సో అటువంటిప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎండ్ యూజర్ ఏం చేస్తారు? బ్లైండ్ ఎంటర్ చేసేస్తారు. చేసినప్పుడు మనకి ఇట్లా ఎర్రర్ ఫామ్ అవుతుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనము మన కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండర్సే తీసుకోవాలి, మన కంపెనీ కోడ్ కి సంబంధించిన కస్టమర్సే తీసుకోవాలి, మన కంపెనీ కోడ్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్సే తీసుకోవాలి. అలా కాకుండా ఒక కంపెనీ కోడ్ ఒకటి, ఆ వెండర్స్ లేదంటే కస్టమర్ లేదంటే ఆ జిఎల్ అకౌంట్ వేరే కంపెనీ కోడ్ తీసుకుంటే ఇట్లా వస్తుంది. కాబట్టి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీ కంపెనీ కోడ్ లో ఉన్నారా లేదా, మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండర్స్ తీసుకున్నారా లేదా, మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన కస్టమర్స్ తీసుకున్నారా లేదా, లేదంటే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ తీసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి. అట్లా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇట్లా ఎర్రర్స్ వస్తుంటాయి. ఓకేనా? క్లియర్? అర్థమైందా? అందువల్ల ఏంటంటే ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు డేటా బ్యాక్ ఎండ్ లో ఇచ్చే పారామీటర్స్ అన్ని కూడా మీ కంపెనీ కోడ్వే ఉండాలి. SAP లోకి వెళ్ళని చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తాం ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు? ఫస్ట్ మీ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇవ్వండి కంపెనీ కోడ్. ఇవి మార్చుకోకుండా ఇచ్చేసారు అనుకోండి, ఇట్లా వస్తుంటే ఎర్రర్స్ అనేవి. ఓకే, సో డ్రాప్ డౌన్ చేసే టైంలో కూడా మీ కంపెనీ కోడ్ ఉందా లేదా చూసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. లాస్ట్ లో చూసారు కంపెనీ కోడ్ ఉంది లాస్ట్ లో. మాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? 500 ఉంది అంటే ఏంటి? ఎవరు చెప్తారు? 500 అంటే మీనింగ్ ఏంటి? 500 ఎవరికైనా ఐడియా ఉందా? చూడండి, 500 అంటే మనం 500 వెండార్స్ వరకు ఫిల్టర్ చేయొచ్చు. మాక్సిమం ఒక 500 వెండార్స్ వరకు ఫిల్టర్ చేయొచ్చు. అది అర్థమైందా పాయింట్? ఇది ఎస్ ఆర్ నో? ఓకే సార్. 500 వెండార్స్ వరకు ఫిల్టర్ చేయొచ్చు. లేదు 1000 ఇచ్చారనుకోండి, 1000 వెండార్స్ వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. 2000 ఇస్తే 2000 వెండార్స్ వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు మీరు ఏమి ఇవ్వలేదు, 500 కూడా తీసేసి కంటిన్యూ చేశారు సార్. సో మీ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న వెండార్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. 500 తీసేశారు అనుకోండి, మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు క్రియేట్ చేసిన వెండార్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. కస్టమర్స్ అయినా అంతే, వెండార్స్ అయినా అంతే, జిఎల్ అకౌంట్స్ అయినా అంతే. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. No amount authorization for customers and vendors in company code. So you can ఎవరికైనా ఐడియా ఉందా? No amount authorization for customers and vendors in company code. సేమ్ మనం చేసాం కదా ఇంతకు ముందు, అదేనండి ఇక్కడ. లేదంటే ఇంకోటి కూడా చెక్ చేసుకోవాలి మీరు. మనం XK02 లేదంటే XD02లో క్లిక్ చేసాం కదా, లేదంటే వన్ మోర్ మిస్టేక్ వల్ల కూడా వస్తుంది. ఏంటి? SAN యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 ఉంది కదా. సో OB57 వెళ్ళండి, OB57కి వెళ్ళండి. SAN యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ చూసారా? ఇక్కడ ఏమని చూడండి, POTG. POTG అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ గ్రూప్ అని అర్థం. అది మీ POTG అనేది మీ టోలరెన్స్ గ్రూప్. ఏంటిది? ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్. మీ యూజర్ నేమ్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి.
టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఈ ఎర్రర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒక ఎంప్లాయీ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? మీ యూజర్ నేమ్ కి మీ టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేయకపోతే ఇట్లా ఎర్రర్ వస్తుంది. పిఓటీజీ యూజర్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేయకపోయినా కూడా సేమ్ ఎర్రర్ ఫామ్ అవ్వచ్చు. కాబట్టి చెక్ చేసుకోండి. ఇది ఆథరైజేషన్, టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను మీకు. సో టాలరెన్స్ మీ యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేయకపోయినా కూడా మీకు అట్లా ఎర్రర్ రావచ్చు. కాబట్టి ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. క్లియర్ కదా? క్లియరా? డౌన్కి వెళ్ళాం. నెక్స్ట్ చూడండి, మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు. వెండర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక మెసేజ్ వస్తుంది చూడండి. అకౌంట్ టైప్ ఎస్టీవిడి కనిపించట్లేదు. ఎస్టీవిడి వెయిట్ చూడండి. అకౌంట్ టైప్ ఎస్టీవిడి యూజ్ ఈఎక్స్టీరా డాట్ నంబర్ కనిపించట్లేదు. కొంచెం జూమ్ చేయండి. స్పెసిఫై ది అకౌంట్ నంబర్. ఓకే ఫైన్. చూడండి ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. అకౌంట్ టైప్ ఎస్టీవిడి యూజ్ ఈఎక్స్టీ అన్నాడు. సో మీరు వెండర్ క్రియేట్ చేస్తున్నట్టే వెండర్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఒక్కొక్కసారి మీకు ఇట్లా మెసేజ్ వస్తుంది. ఎందువల్ల వస్తుంది? మీరు యాక్చువల్గా వెండర్ క్రియేట్ చేయాలంటే ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవ్వాలి. ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓపెన్ చేయండి. XKN1కి వెళ్ళండి. XKN1 ఇక్కడ చూడండి. యాక్చువల్గా 01 మనం డొమెస్టిక్ వెండర్ గ్రూప్కి ఏం తీసుకున్నాము? 01 తీసుకున్నాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్కి ఏమి ఇస్తాము? 01 ఇస్తాం. 01 అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈఎక్స్టీ ఉంది చూసారు, లాస్ట్ లో ఈఎక్స్టీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచుతారు. అంటే ఏంటి? ఈ నంబర్ అనేది లాక్ అవుతుంది. మాన్యువల్ గా నంబర్ ఇవ్వాలి వెండర్ కి. సో ఇక్కడ టిక్ మార్క్ ఉంటుందండి, అది రిమూవ్ చేసేయాలి మీకు ఎర్రర్ వస్తే. కొంతమంది ఇక్కడ లాక్ లో ఈఎక్స్టీ లో సెలెక్ట్ చేసి ఉంచుతారు. ఇట్లా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ నంబర్ రేంజ్ అనేది తీసుకోదు, మాన్యువల్ గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నుండి పిక్ అవ్వాలి కాబట్టి ఈఎక్స్టీ సెలెక్ట్ లో ఉంటే కనుక తీసేయండి. అది కొంచెం డౌన్కి వెళ్ళండి. ఎవరన్నా ఇచ్చారా, యాడ్ చేశారా చూద్దాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా చూసారా టిక్ మార్క్ ఉంది చూసారా? ఇట్లా ఉందనుకోండి, ఇది రిమూవ్ చేసేయాలి. టిక్ మార్క్ తీసేసి సేవ్ చేయండి. సేవ్ చేస్తే మీకు వెండర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. అంటే ఏంటి? ఈ నెంబర్ రేంజ్ అనేది తీసుకోదు, బ్లాక్ అయిపోతుంది. సో ఈ టిక్ మార్క్స్ అనేది తీసేయాలి. అంటే ఏంటి? ఓన్లీ మీకు ఇది ఇక్కడ ఎక్స్ ఉంది, XX Z2 ఉంది. ఇవి కాకుండా మీరు ఏమిస్తారు? మీ వెండర్ మీరు వెండర్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవ్వాలి. వెండర్ గ్రూప్ కి అసైన్ చేస్తాం ఈ నంబర్ రేంజ్ అనేది. 01, 02, 03 తీసుకున్నాం మన క్లాస్ లో, మీకు గుర్తుందో లేదు. సో ఆ టిక్ మార్క్ ఈఎక్స్టీ అని ఉంటుంది, ఆ ఈఎక్స్టీ అనేది రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేస్తే వెండర్ అనేది క్రియేట్ అంటే నెంబర్ రేంజ్ ఇక్కడ నుండి తీసుకుంటుంది, లేకపోతే అవ్వదు. అది వెళ్ళండి, అక్కడ సెషన్కి వెళ్ళండి. చూసారా? ఇది డౌన్కి వెళ్ళండి. మీ వెండర్ గ్రూప్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్కి వస్తే ఏ వెండర్ గ్రూప్కి వస్తే ఆ వెండర్ సంబంధించి తీసుకోవాలి నంబర్ రేంజ్ అనేది. చూసారా? ఈఎక్స్టీ టిక్ మార్క్ అని చూసారా? XKN1 లో రౌండ్ అప్ చేస్తుంది చూడండి రెడ్ కలర్ లో. అవి రిమూవ్ చేసేయాలి. అవి రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎర్రర్ నెంబర్ 7. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. గ్లోబల్ కంపెనీ కోడ్ SR11 is not supported. సో కంపెనీ కోడ్ ఈజ్ నాట్ సపోర్టెడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజ్ నాట్ సపోర్టెడ్. అంటే సో ఏదైతే నాట్ సపోర్టెడ్ అని వచ్చిందో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం అనేది క్రియేట్ చేయాలి. క్లియరా? క్లియర్ కదా? క్లియర్ కదా?
ఇక్కడ ఇంకొక ఎర్రర్ చూడు, మీకు ఇది తెలుసు కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చాలాసార్లు చెప్పాను నేను. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ నేను చెప్పాను ఆల్రెడీ, చూడండి, ఇంకా మళ్ళీ చెప్పట్లేదు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పాను కదా. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే అండి టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్. మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్పాను నేను, మీకు ఎర్రర్ చెప్పాను. ఒక్కొక్కసారి మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసినా కూడా మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి మనం? SM30కి వెళ్ళండి. మొన్న ఎవరో కాల్ చేశారు, సార్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేశాను అయినా వస్తుంది ఎర్రర్. ఎవరో కాల్ చేశారు, మళ్ళీ చేయమన్నా చేయలేదు నాకు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీరు కాన్ఫిగరేషన్ చేశారు, చేసినా సరే ఎర్రర్ వస్తుంది. ఏం చేయాలి? SM30కి వెళ్ళాలి. బట్ ఇది చేయకూడదు ఇది, బట్ చెప్తున్నాను, బట్ మీరు ఇంప్లిమెంట్ చేయకండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వస్తే చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ప్రాబ్లం వస్తుంటే కనుక అప్పుడు తర్వాత చేయండి. అంటే మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేశారు అయినా వస్తుంది ఎర్రర్. మరి ఏం చేయాలి ఇంకా? అప్పుడు ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ లెవెల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ SM30కి వచ్చాం. ఇక్కడ ఒక టేబుల్ నేమ్ చెప్తాను చూడండి, v_ తీసేయండి. వి నేమ్ టేబుల్ వ్యూ, టేబుల్ నేమ్ తీసేయండి. v_ ఉంచండి. v_ FAGL _ SPLIT _ACT మెయింటైన్ పైన క్లిక్ చేయండి. కింద మెయింటైన్ ఉంది. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీ కంపెనీ కోడ్కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్లో ఉంది. సో మనం ఏం చేస్తున్నాము? డీయాక్టివేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోండి, చేయొచ్చు. ఇన్యాక్టివ్ చేస్తున్నాం అంటే ఏంటి? మీకు అసలు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే ఎర్రర్ అని కనిపించదు. ఇంకా ఇన్యాక్టివ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు సెలెక్ట్లో లేకపోతే యాక్టివ్లో ఉన్నట్టు, మీ కంపెనీ కోడ్ అనేది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్కి యాక్టివేట్లో ఉన్నట్లు. ఇప్పుడు ఏం చేసాం మనం? ఇన్యాక్టివ్ చేసాం. సేవ్ చేసేయండి, తర్వాత మార్చేద్దాము. సేవ్ చేస్తున్నాం. సో అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ అయింది. డీయాక్టివేట్ చేసేసాం. ఇది మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ కనిపించదు. సేవ్ చేయండి, పర్లేదు, తర్వాత మార్చేద్దాం. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీరు చేసినా కూడా వస్తుంది. అటువంటిప్పుడు ఇట్లా చేయాలి. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చేశారు మీరు ప్రాపర్గా, అయినా సరే మీకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాసెస్ చేయాలి. టేబుల్ లెవెల్లో చేంజెస్ చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఇంక ఎర్రర్ కనిపించదు, మీకు ఛాన్స్ ఉండదు, ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉండదు. అది ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్. ఇది అయిపోయింది కదా, వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓపెన్ షీట్ ఇది కంప్లీటెడ్ కదా, ఇంకేం లేవు, ఇది అయిపోయింది కదా. వన్ మోర్ షీట్ చూడండి. మినిమం 30 ఎర్రర్స్ నేర్చుకోండి మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి. ఒక 30 ఎర్రర్స్ నేర్చుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. 30 ఎర్రర్స్ నేర్చుకోవాలి. సో సర్వే అవుతారు జాబ్లోకి వెళ్ళినా సరే. ఎర్రర్స్ నేర్చుకోకపోతే ఏం చేయలేరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్లో డౌన్కి వెళ్ళండి. ఇది చెప్పాము కదా, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది ఆల్రెడీ చెప్పాం. ఓకే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. డౌన్కి వెళ్ళండి, జస్ట్ నో డిస్కస్ చేసాము. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఇది కూడా డిస్కస్ చేసాం మనం.
ఈ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలని చెప్పాను కదా, డౌన్కి వెళ్ళండి. SM30 జస్ట్ నో చేశాం కదా, అది ఇంకా డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి ఇంకా. ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ డిస్కస్ చేసామండి. వన్ మోర్ ఎర్రర్ ఉంది చూడండి ఇక్కడ. వెయిట్ ఈ ఎర్రర్ మనం డిస్కస్ చేయలేదు. వెయిట్ 1 minute వెయిట్ చేయండి. చూడండి, ఇన్ కంపెనీ కోడ్ MRFG ది నంబర్ రేంజ్ 18 is missing for the year 2021. అంటే మనం 25 లో ఉన్నాం కాబట్టి 25 అని వస్తుంది. సో 25 గా 24 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా? ఇది దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. రెగ్యులర్ గా వస్తుంటుందండి నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్. సార్ FBN1 లో నంబర్ రేంజ్ ఇవ్వాలి. వెరీ గుడ్. FBN1 లో నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. సో ఇట్లా ఎర్రర్ ఫామ్ అవుతుంది. నెంబర్ ఎంత, ఏ నెంబర్కి వస్తుంది అది యాక్చువల్ గా? ఏ నెంబర్ కి ఫామ్ అయింది నెంబర్ రేంజ్ అనేది? 18 కి ఫామ్ అయింది. 18. అలాగే ఇది ఏ డాక్యుమెంట్ ఇది యాక్చువల్ గా? ఏ డాక్యుమెంట్ ఇది? కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఏంటి? DR డాక్యుమెంట్ కి మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో 18 కి నెంబర్ రేంజ్ మిస్ అయిందంట. ఓ పని చేయండి, FBN1 కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FBN1 లో వెళ్ళాలి ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు. 18 నంబర్ ఎంత? 18 కి వచ్చింది. FBN1 కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్. కంపెనీ కోడ్ ఇంటర్వెల్ అక్కడ 18 చూసారా? 18 సెలెక్ట్ చేయండి. లైన్ 18 సెలెక్ట్ చేయండి. చూసారా? అది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో మనం ఎలా క్రియేట్ చేస్తాము? పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారా? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 18 ఇవ్వాలి. 18 2024 ఈ డేటా అంతా కూడా ఎంటర్ చేసి డాక్యుమెంట్ ని సేవ్ చేయాలి. అర్థమైందా? 18 అనేది మిస్ అయింది కాబట్టి 18 ఇవ్వాలండి. 18 ఇచ్చేసి 18 ఇచ్చేసి సేవ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. క్లియర్ కదా? క్లియర్ కదా? 18 నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. లేదంటే వన్ మోర్ వే కూడా ఉంది. OBA7 ద్వారా కూడా రావచ్చు. ఇలాంటి OBA7కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళండి. DR డాక్యుమెంట్ అది కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ DR పొజిషన్కి వెళ్ళి DR తీసుకోండి. DR కనిపిస్తుంది. డబుల్ క్లిక్ చేయండి. DR పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? 18 నంబర్ రేంజ్ ఎంత ఉంది? 18 ఉంది. చూడండి ఇక్కడ 18 కనిపిస్తుందా? అసలు మూసేయండి. 18 కి నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్. సో ఏం చేస్తాము? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. 18 కి నంబర్ రేంజ్ చేయాలి. వెళ్ళి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ 18 చూసారా? 18 అది
సో నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ వస్తే ఇట్లా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ చూడండి. FBN1కి వెళ్తాం కదా, డౌన్కి వెళ్ళండి. సో ఏదైనా క్లియరింగ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ ఎర్రర్ చూడండి. ఇన్ కంపెనీ కోడ్ చెప్పాను ఆల్రెడీ, ఇన్ కంపెనీ కోడ్ ది నెంబర్ లైన్ 14 కదా, ఐఎమ్ సారీ 14కి వస్తే సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే వెళ్ళామో OBA7 లేదంటే FBN1 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి 14 మిస్ అయింది కాబట్టి 14 ఇస్తాం. ఇంతకుముందు 18 కనిపించింది, 18 ఎలా ఇచ్చాం అలా అదే విధంగా 14 ఇస్తాం, అంతే, ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. 14కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి, ఏ నెంబర్కి వస్తే ఆ నెంబర్కి ఇవ్వాలి. డౌన్కి ఇంకా వెళ్ళండి. ఇంకా డౌన్ ఎర్రర్ నెంబర్ 6, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఇవన్నీ కూడా. ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ SM30లో చెప్పాను కదా, సేమ్ అదే SM30లోకి వెళ్ళి ఒకవేళ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసినా కూడా మనకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, SM30లోకి వెళ్ళి మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని డియాక్టివేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కొన్ని డిస్కస్ చేసినవి ఉన్నాయి, అవసరం లేదు సెకండ్ టైం. మీరు ఎంట్రీ ఏదైనా పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుంది చూద్దాం. ఇది గ్లోబల్ కంపెనీ కూడా, ఇది ఆల్రెడీ చెప్పింది అండి. ఇప్పుడు జస్ట్ నాట్ సపోర్టెడ్ అని వస్తే ఏంటి, మళ్ళీ అది క్రియేట్ చేయాలి అంతే. డౌన్కి వెళ్ళండి. లేవనుకుంటా, సేమ్ రిపీట్ అవుతుంది ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో అది నెక్స్ట్ వన్ మోర్ ఎర్రర్ చూద్దాము. చూడండి, మీరు ఏదన్నా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఏదన్నా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఒకసారి మనకి ఆన్లైన్ పేమెంట్ బ్లాక్డ్ అని మెసేజ్ వస్తుంటుంది. ఆన్లైన్ పేమెంట్ బ్లాక్డ్ ఆన్లైన్ పేమెంట్ బ్లాక్డ్ అని వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒక డిఫరెంట్ గా ఉంటుంది ఎర్రర్. చూడండి, ఇది ఒకటి, ఓన్లీ వన్ ఎర్రర్ ఉంది. ఇంకో షీట్ చూడండి. ఈ ఎర్రర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు, ఒక షీట్ మెయింటైన్ చేయాలి. నేను ఇచ్చిన వీడియోస్లో ఉన్నాయి 17-18 వీడియోస్ ఇచ్చాను కదా, వాటిలో అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ కవర్ అవుతాయి మీకు. ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఒక మీరు స్టాండర్డ్ క్లియరింగ్ ఆర్ పార్షియల్ రెసిడ్యూల్ ఏదైనా చేయండి. ఓకేనా, ఇక్కడ ఏమనుంది, నాట్ యాక్టివేట్ యూజింగ్ ఆన్లైన్ పేమెంట్ బ్లాక్. ఆన్లైన్ పేమెంట్ అనేది బ్లాక్ లో ఉంటుంది అనమాట, బ్లాక్ అని వస్తుంది. ఏదన్నా బ్యాక్ ఎండ్ లో ఎవరన్నా బ్లాక్ చేయొచ్చు, ఇది ఒక ఎర్రర్. పేమెంట్స్ ఏమైనా బ్లాక్ చేశారనుకోండి ఇట్లా వస్తుంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, OB27 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాలి. కింద చూడండి, OB27 ట్రాన్సాక్షన్ కూడా ఏం చేస్తాం చూడండి, ఆ బ్లాక్ ని అన్బ్లాక్ చేస్తాం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ కొన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి చూస్తారా, ఇక్కడ పేమెంట్స్ అనేవి బ్లాక్ చేసి ఉంటాయి, అవన్నీ అన్బ్లాక్ చేసుకోవాలి. మనకు దేని వల్ల అయితే వస్తుందో అనేది అన్బ్లాక్ చేసుకోవాలి, చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అది ఇవన్నీ అన్బ్లాక్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ ఏదైతే బ్లాక్, చెక్ బాక్సెస్ అన్ని తీసేస్తే ఈ పేమెంట్స్ బ్లాక్స్ ఏమీ ఉండకుండా ఉంటాయి అనమాట. ఒక్కోసారి బ్లాక్ చేస్తుంటారు. ఓకేనా, పేమెంట్స్ అన్ని కూడా ఆఫ్ చేయమన్నారు ఎగ్జాంపుల్. అటువంటి సిచ్యువేషన్ లో బ్లాక్ ఆర్ అన్బ్లాక్ చేయడానికి OB27 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళి చేయాలి. సో ఈ ఎర్రర్ వస్తే ఇట్లా చేయండి. అది ఇంకేం లేవు, ఇంకా ఉంటాయి మీకు. మనం నెక్స్ట్ కోర్సులో కూడా చాలా ఎర్రర్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి రెగ్యులర్ గా. నెక్స్ట్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా, ప్రతి క్లాస్ కి కూడా ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు చేయాలి, నేను చెప్తాను మీకు, ఇంకా లైవ్ లో చూపిస్తాను ఎర్రర్స్ అనేవి. ఆ ఎర్రర్స్ అన్ని కూడా క్లియర్ చేద్దాం. జస్ట్ మీకు ఐడియా కోసం కొన్ని ఎర్రర్స్ అనేవి
ప్రిపేర్ చేశాం, అవి మీకు నేను చూపిస్తున్నాను. అలాగే మీకు 16 17 వీడియోస్ ఇచ్చాను, వాటిలో ఎర్రర్స్ అనేవి చాలా ఉన్నాయి. మీకు అక్కడ మాక్సిమం మీకు ఒక 40 ఎర్రర్స్ వరకు వస్తాయి. అవి నేర్చుకున్నారంటే సర్వే అవుతారు జాబ్లో, మాక్సిమం 99% సర్వే అవుతారు. ఓకే రైట్. కొంతమంది పేమెంట్స్ చేయాలండి, నేను కాల్స్ చేస్తున్నాను. సో నాకు కాల్స్ చేయాలంటే ఇంకేం చేస్తామని చేయట్లేదు. పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు చేయండి. లాస్ట్ డే 4-5 మెంబర్స్కి కాల్ చేశాను. ఓకే 1 minute. ఓకే సో నెక్స్ట్ మనకి పొంగల్ ఉంది కదా, పొంగల్కి హాలిడే తీసుకుందాం. రేపు సండే కదా. సో నెక్స్ట్ క్లాస్ ఎప్పటి నుంచి పెడదాము? 17 నుండి ఓకేనా? హలో, నుండి ఓకేనా? అంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉన్నారా? విలేజెస్ కి ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉన్నారా లేరా? ఎవరు మాట్లాడలేదు. లేదంటే క్లాసెస్ కంటిన్యూ చేద్దామా? ఫెస్టివల్ అయినా పర్వాలేదు, కంటిన్యూ చేద్దామని చెప్తాను. చెప్పండి. 17 ఓకే సార్. 17 ఓకే కదా? 1 minute. 17 నుంచి ఓకే సార్. ఓకే 15 కి ఫెస్టివల్ కంప్లీట్ అవుతుంది. 16 మీ ట్రావెలింగ్ చేసిన 17 నుండి రెగ్యులర్ గా క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే కూడా ఉంటాయి, ముందే చెప్తున్నాను. తర్వాత సాటర్డే సండే హాలిడే కావాలంటే కుదరదు. ఓకే సో 17 నుంచి స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. క్లియర్ కదా? ఓకే ఓకే సో హాలిడేస్ అన్ని కూడా యూటిలైజ్ చేసుకొని డైలీ ఒక 2 hours అట్లీస్ట్ 1 hour అన్న ప్రాక్టీస్ చేయండి టైం ఉన్న టైంలో. సో ఎందుకంటే యాక్చువల్గా నేను ఇంత లాంగ్ హాలిడేస్ అనేవి ఉండవు, బట్ సంక్రాంతి కదా కొంచెం చాలా మంది ట్రావెలింగ్ చేస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే ఇంకా మనం తీసుకుంటున్నాము. అలాగే రేపు సండే ఓకే సరే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 17 నుండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 17 ఓకే 17 నుండి స్టార్ట్ అవుతుంది. పేమెంట్ చేయాల్సిన వాళ్ళు పెండింగ్ ఉన్నారు కొంతమంది, పేమెంట్స్ అన్ని క్లియర్ చేయండి. మళ్ళీ గ్రూప్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత యాడ్ చేయమంటే చేయను. వాట్సాప్ గ్రూప్ నుండి అండ్ స్కైప్ గ్రూప్ నుండి రిమూవ్ చేసేస్తాను చేయకపోతే, పేమెంట్ చేయకపోతే. వెంటనే చేయాలండి, టైం లేదు. మనం 1 week or 10 days లో చేయాలని చెప్పాను. సో మనకి ఎన్ని క్లాసెస్ అయినాయి? అప్రాక్సిమేట్లీ నేను 30 క్లాసెస్ వరకు ఛాన్స్ ఇచ్చాను. ఈరోజు 29 క్లాసెస్ అయినాయి. సరే 30 క్లాసెస్ అనుకుందాం. సో ఆల్మోస్ట్ టైం ఇచ్చాను. 1 week or 10 days లో చేయాలని చెప్పాను. సో మీరు చేయలేదు, ఇంకా చేయకపోతే నేను చేయలేను. ఆల్మోస్ట్ 30 క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి గ్రూప్ నుండి రిమూవ్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ యాడ్ చేయమంటే మీ ఇష్టం. ఓకే కాబట్టి ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 10 members వరకు ఉన్నారు. టోటల్గా 38-40 members ఉన్నారు. పే చేయాల్సిన వాళ్ళు ఒక 10 to 15 members ఉన్నారు. సో ఫీజెస్ అన్ని పే చేయండి. ఓకే అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. 17th నుండి జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్లాస్. ఓకే థ్యాంక్ యూ, బాయ్.